హాయ్ ఫ్రెండ్స్, మన ఇంట్లోనే ప్యూర్ నెయ్యి ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి. చూసారు, ఇది నేను ఇంట్లో తయారు చేసిన గీ అండి. పిల్లలకి చాలా మంచిది. రోజు మనం పెరుగు తోడు పెట్టుకుంటాం కదండి, దానిపైన మిగడ ఉంటుంది కదా, ఆ మిగడని, పాల మిగడని మనం తీసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలండి. చూసారు కదా, ఆ మిగడ పెరుగు మీద మిగడ కూడా తీసుకొని అలాగా మనం 15 days మనం ఎంత క్వాంటిటీ అయితే చేయగలమో అంత క్వాంటిటీ వరకు తీసుకొని మనం బాక్స్లోని పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవదండి. ఇదిగోండి, నా బాక్స్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు నేను నెయ్యి తయారు చేసుకుంటాను. ఇది నాకు 13 days అండి మిగడ. ఇది 13 daysది మిగడ. చూడండి, ఇది నిన్న నైట్ తోడు పెట్టింది. పైన మిగడ తీస్తున్నాను చూడండి. ఇలాగా 14 days అండి మిగడంతా. నేను 15 days కల్లా ఒకసారి తయారు చేసుకుంటానండి గీ ఇంట్లోనే. చూస్తారు కదా, ముందుగా మిగడని మనం ఫస్ట్ గిల్లకొట్టుకోవాలండి. ఇప్పుడు మనం చేతితో చేయలేము అంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. మిక్సీలో వేసుకొని 2-3 సార్లు తిప్పితే పైకి వచ్చేస్తుందండి వెన్న. చూసారు కదా, నేను వాటర్ వేయకుండా ఫస్టే తిప్పుతున్నాను. అలాగా మనం చూడండి, ఇప్పుడు వాటర్ వేస్తున్నాను చూడండి. ఫస్ట్ మిగడ్ని నేను గిల్లకొట్టానండి, బాగా గిల్లకొట్టాను. చూసారు కదా, వెన్న తేలిపోతుంది. చూసారు కదా, వెన్న తేలిపోతుందండి. వాటర్ వేసుకున్న తర్వాత చూసారుగా, వెన్న అంతా తేలిపోయింది. ఫస్టే మనం మిగడ వేయగానే మనం గిల్లకొట్టేస్తే త్వరగా వచ్చేస్తుందండి వెన్న. నీళ్ళు వేయకముందే, నీళ్ళు వేసాక 2 minutes అలా తిప్పితే చూసారు కదా, నెయ్యి ప్రిపేర్ చేసుకోవడానికి వెన్న రెడీ అయిపోయిందండి. ఇంకా మందమైన గిన్నెలోకి తీసుకోవాలండి. కింద కొంచెం మందంగా ఉండాలి, లేకపోతే మాడిపోతుందండి. చూసారు కదా ఎంత వెన్న వచ్చిందో. ఇది నాకు 14 days అండి. పాల మీద పెరుగు మీద మేగడండి తీసుకొని స్టోర్ చేశాను ఫ్రిడ్జ్లో. చూడండి ఎంత వెన్న వచ్చిందో. మొత్తం అంతా అలాగా పైకి తేలుతున్నది అంతా మనం వేరే గిన్నెలోకి తీసుకొని సరిగా ఎంత వెన్న అయిందో చూడండి, ఎంత బాగుందో. ఆ వెన్న అంతా మొత్తం ఏమీ లేకుండా క్లియర్గా నీట్గా తీసేసుకొని దాన్ని మనం మరగబెట్టుకుందామండి స్టవ్ మీద. చాలా ఈజీ అండి, ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే. మహా అయితే 1 hour కష్టం ఉంటుంది అంతే. కాకపోతే ఇంట్లో తయారు చేసుకుంటే మనకి ఎలాంటి కల్తీ లేకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. స్వచ్ఛమైన నెయ్యి. చూడండి ఎంత వెన్న ఉందో, బాగుంది కదా. దీన్ని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకుందామండి. స్టవ్ మీద పెట్టాను చూడండి, కింద నుంచి చూసారా వాటర్ లాగా వస్తుంది వేడికి. వెన్న కరుగుతుందండి, బాయిల్ అవుతుంది కదా, వెన్న కరుగుతుంది. చూడండి అంతా కరిగింది కదా. బాగా చిన్న మంట మీద పెట్టుకొని అలాగా కలుపుకుంటూ ఉంటే మొత్తం కరిగిపోద్దండి. అది బాయిల్ అవ్వాలి బాగా. చిన్న చిన్న మేగళ్ళు ఉంటాయి కదండి వెన్నలో, అవి నెయ్యి వేరే అయిపోతుందండి బాగా మరిగేటప్పుడు. సువాసన కోసం కరివేపాకు వేసుకుంటే నెయ్యి చాలా బాగుంటుందండి, స్మెల్ చాలా బాగుంటుంది. కొంతమంది తమలపాకు కూడా వేసుకుంటారు. నాకు కరివేపాకు అలవాటు, అందుకే నేను కరివేపాకు వేసుకున్నానండి. చూడండి, నెయ్యి వేరేగా తుక్కు వేరేగా అయిపోయింది. చూసారు కదా, మిగడ కిందకి వెళ్ళిపోయింది. చూసారు కదా, అదంతా నెయ్యి వెన్నలోని మిగడండి. చూడండి, దీన్ని వడకట్టుకున్నాను నెయ్యి. చూసారు కదా, అది వేడిగా ఉన్నప్పుడు ఇది చల్లారిందండి. చూసారా పోసుగా ఎలా వచ్చిందో. చూడండి ఎంత బాగుందో.